వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఫక్రుద్దీన్ గారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు, ప్రతి దాంట్లో మనకు ఒక మంచి సలహా అనేది ఇస్తారనమాట. సో ఈ రోజు మనం ఫక్రుద్దీన్ గారితో కొన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. ఫక్రుద్దీన్ గారు, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఏ స్కీమ్ వచ్చేసి బాగుంటుంది అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్కీమ్స్ మనకు ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి? గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ మనకు చాలా ఉన్నాయి. అంటే మీకు కావలసిన పద్ధతిలో ఏవైనా చూస్ చేసుకోవచ్చు. అందులో పీపీఎఫ్ ఒక బెస్ట్ స్కీమ్. ఆడపిల్లలకు పనికొచ్చేట్టు సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము, అలాగే చిన్న చితక పనులు చేసుకునే వారి కోసం ఒక పెన్షన్ లాంటి స్కీము, పిఎం వయా వందన యోజన. అలాగే మనకున్న ఎక్సెస్ డబ్బులు ఎప్పుడైనా ఏదైనా దాచుకోవాలనుకుంటే మనకు పోస్ట్ ఆఫీసులో వెళ్ళి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకున్న వారు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి వెనక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి చింత అసలు అక్కర్లేదు. సో ఇప్పుడు అలాగే మీరు చెప్పిన దాంట్లో కొన్ని అండ్ నాకు తెలిసిన కొన్ని స్కీమ్స్ గురించి నేను అడుగుతాను సార్. దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సో ఫస్ట్ మీరు చెప్పినట్టు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక గవర్నమెంట్ స్కీము. అది అట్ ప్రజెంట్ 7.5% దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తుంది. అది ట్రిపుల్ రేట్లో వస్తుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు, ఏటీసీ కింద వస్తుంది. ప్లస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద పీరియడ్ మీరు దాని మీద ఏ రకమైన ట్యాక్స్ ఉండదు. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్, ఎంటైర్ అమౌంట్ యూ కెన్ టేక్. అంటే ట్రిపుల్ కింద కేటగిరీ కింద వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ 7.1% ఓన్లీ, ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రేట్ ఆఫ్, మీరు ఏ రేంజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి, మీరు ట్యాక్స్ ల్యాబ్ని బట్టి యూ కెన్ గో ఫర్దర్. ఎందువల్ల అది బెస్ట్ స్కీమ్. దానికి 15 years దానికి కాలపరిమితి. అయితే దాన్ని ఎవ్రీ 5 years బ్లాక్లో మీకు తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. దాన్ని మీరు విత్ కంట్రిబ్యూషన్, వితౌట్ కంట్రిబ్యూషన్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. అది కంటిన్యూ చేసుకొని మీకు ఒక ఫండ్గా లాస్ట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్స్ బెస్ట్ స్కీమ్. అయితే దాంట్లో ఏంటంటే ఈ వన్స్ ఇట్ వాస్ మోర్ దాన్ 12% ఉండేది, తగ్గుతూ వస్తుంది. అఫ్కోర్స్ ఎకనామిక్ కండిషన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి తగ్గుతూ వస్తుంది. అది మైండ్లో పెట్టుకొని, అంటే మీరు ఇప్పుడు 7.1లో ఎంటర్ అయ్యాను అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. 15 years పాటు ఉంటుందని ఆశించడానికి వీల్లేదు. ఇప్పుడున్న ఇది దొర్లుతూ వస్తున్న ఇన్కమ్ రేట్ రెజిమ్లో ఎక్కడైనా ఉండొచ్చు. వన్స్ ఎంటర్ అయితే 15 years యూ హ్యావ్ టు బి లాక్డ్. ఓకే. అలాగే ఒకవేళ సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుకుంటే అది ఎలా ఉంటుంది? సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక గర్ల్ చైల్డ్ అప్లిఫ్ట్మెంట్ కోసం, బేటీ బచావ్ బేటీ పఢావ్ దాని కింద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇచ్చిన ఒక మంచి స్కీమ్ అది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు చిన్న అమౌంట్ అయినా సరే పేరెంట్స్ ప్రొవైడ్ చేయగలరు. 15 years పాటు ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆఫ్ 1.5 lakhs పెట్టచ్చు. 18th yearలో పార్షియల్ అమౌంట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ డ్రా చేసే అవకాశం ఉంది. దాంట్లో 21 years దీన్ని ఓపెన్ చేసిన తర్వాత 21 years దాని మెచ్యూరిటీ పీరియడ్, లేదా మ్యారేజ్కి కావాల్సిన దాని మీద మీకు 8.2% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిట్లోనూ దీంట్లోనే ఉంది. అంటే ఇది తెలియజేస్తుంది గవర్నమెంట్ దీనికి ఎంత ప్రయారిటీ ఇస్తుంది అనేది. యాక్చువల్లీ ఇది చాలా మంచి స్కీము, బట్ చాలా తక్కువ మందే వాడుకుంటున్నారు. ఓకే. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్కి వస్తే అది ఎలా ఉంటుంది? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని కోరుకునే వారికి ఒక మంచి స్కీమ్. అది 7.54% అట్ ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాని మీద పే చేస్తున్నారు. అది 5 years దాని కాలపరిమితి, ఎక్స్టెండబుల్ ఫర్ అనదర్ 3 years, అంటే టోటల్గా 8 years పాటు. దీనికి గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్లీ మీకు క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది. అది మీకు ఒక రెగ్యులర్ సోర్స్గా వాడుకోవడానికి మంచి అవకాశం ఉన్న ఫండ్. ఓకే. అండ్ ఒకవేళ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చూసుకుంటే అది మనకు ఎలా బెనిఫిట్ ఉంటుంది? అందులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది? ఎస్, సిమిలర్లీ అది కూడా ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని కోరుకునే వారికి ఒక మంచి స్కీమ్. దీంట్లో మంత్లీ మీరు మ్యాక్సిమము పర్ హెడ్
9 lakhs వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది మ్మ్. పోస్ట్ ఆఫీస్లో. ఆ 9 lakhs మీద మీకు 7.4% చొప్పున మీకు ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి మీకు ఒక రెగ్యులర్ ఫ్లో ఉంటుంది. దాని పీరియడ్ 5 years. అండ్ ఇప్పుడు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేదంటే ఇది మనకు ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే అటల్ యోజన, అది ఈ మూడు కంపేర్ చేసుకుంటే దీని గురించి ఒకసారి చెప్పండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది వరకు ఏంటంటే 2004కి ముందు పెన్షన్ స్కీమ్స్ ఉండేవి స్టేట్ గవర్నమెంట్స్ కానీ వీటంటే. ఇప్పుడు ఏంటంటే కంట్రిబ్యూటరీ పెన్షన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మన దేశం. అంటే మనం కంట్రిబ్యూట్ చేసుకోవాలి. మనం కంట్రిబ్యూట్ చేసుకుంటే ఒక అక్యుములేట్ అయ్యే ఫండ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఒక 60% మనకు అక్యుములేట్ అయిన అమౌంట్లో 60% డ్రా చేసే అవకాశం ఉంటుంది. 40% యాన్యుటీస్ కొంటాం. యాన్యుటీ ఆ అమౌంట్ పెట్టేసి ఒక యాన్యుటీ కొనేసి రెగ్యులర్గా మనం ఉన్నంత వరకు దానికి వేరియస్ ఒక 7 types ఆఫ్ ఇవి ఉన్నాయి. అంటే ఆన్ రిటర్న్ పేమెంట్ మీద, అంటే ప్రిన్సిపల్ రిటర్న్ చేసే బేసిస్ మీద ఒకటి, లేదా స్పౌస్ కూడా ఉన్నంత కాలం ఒకటి, ఇలా రకరకాల ఒక 7 types ఆఫ్ యూ కెన్ చూస్ దట్. అందులో చూస్ చేసుకుంటే మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు వచ్చే పెన్షన్ డిటర్మిన్ అవుతుంది. ఆ 40% యూ హ్యావ్ టు బై ఇన్వాల్యుబుల్లీ ఈ యాన్యుటీ ఫండ్స్ కొనాల్సిందే. అలాగే ఈపీఎఫ్కి వచ్చేసరికి మనం చేరినప్పటి నుంచి ఒక మీ దగ్గర నుంచి ఒక 10 to 12% తీసుకుంటుంది. మీ ఆర్గనైజేషన్ 10 to 14% మీ కంట్రిబ్యూషన్తో వచ్చేసి మీకు త్రూ అవుట్ యువర్ కెరీర్ పీరియడ్లో మీకు అవి అక్యుములేట్ అయిన అమౌంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇది మీకు ఇస్తారు. ఆ అమౌంట్ ఒక ఫ్యాటీ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే లాంగ్ పీరియడ్లో ఉంటుంది, దానికి కాంపౌండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తుంది. ఇదే చివరికి మీకు బేస్ అవుతుందన్న విషయం మర్చిపోకూడదు. వీటిని ఎప్పటికీ డ్యూరింగ్ ద లైఫ్ టైము దీంట్లో డ్రా చేసే అవకాశం చాలా వరకు ఉన్నా సరే ఐ సజెస్ట్ యూ నాట్ టు టచ్ దీస్ ఫండ్స్. ఓకే. అండ్ ఇది ప్రధాన మంత్రి వయా వందన యోజన, ఇది ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి వయా వందన యోజన అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం అనుకున్నాం ఆర్గనైజ్ సెక్టార్ వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళకి పర్వాలేదు, ఏదో కొంత కనీసం తెలుసు వీళ్ళకు ఉంటుంది. అలా కాకుండా కొంతమంది గార్డెనర్స్ ఉంటారు, లేదా వర్కర్స్ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకేమి ఏ రకమైన ఆధారం ఉండదు. వాళ్ళు కూడా ఒక ఎన్పిఎస్ లాంటి ఫండే వాళ్ళకి. ఇది కూడా వాళ్ళు 43 rupees per month నుంచి దాంట్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు. అలా చేసుకుంటే వాళ్ళు 1000 నుంచి 5000 rupees రెగ్యులర్గా త్రూ అవుట్ దేర్ లైఫ్ దే విల్ గెట్ యాజ్ ఎ పెన్షన్. దట్ ఈస్ ఒక మంచి ఫండ్ వాళ్ళకు. వాళ్ళు కనుక తెలుసుకొని దానిలో వేసుకుంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అది ఒక వాడుకునే అవకాశం తక్కువగా వాడుతున్నారు, బట్ వాడుకుంటే మంచిది. అండ్ ఇది మనకు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే కిసాన్ వికాస్ పత్ర, ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయి? రెండు ఒకటే టైప్ ఆఫ్ ఇవి. రెండిట్లోనూ ఆల్మోస్ట్ ఏంటంటే కిసాన్ వికాస్ పత్ర ఏంటంటే మీరు 1000 రూపాయలు ఈరోజు వేస్తే ఆఫ్టర్ 115 months అంటే రఫ్గా 9.5 months ఇయర్స్ 9 years 5 monthsకి దట్ విల్ డబల్. అంటే డబల్ చేయాలి అనుకునే మనం డబల్ అనుకుంటాం కాబట్టి డబల్ చేయాలి అనుకునే వారికి అదొక ఇది. ఎన్ఎస్సి నేషనల్ ఇదేంటంటే ఇది చిన్న అమౌంట్స్ మరి ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. మినిమం 100 rupees నుంచి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అది 5 years పీరియడ్ తర్వాత మీకు అట్ ద రేట్ ఆఫ్ ఈరోజు 6.8% ఉంది. అంతవరకు మీకు ఎంత వర్కౌట్ అయితే అంత అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఈ రెండు ఇలా ఉంటాయి. లాస్ట్ వచ్చేసరికి లిస్టెడ్ పిఎస్యు పబ్లిక్ సెక్టర్ బాండ్స్ గురించి మాట్లాడుకుంటే అవి ఎలా ఉంటాయి? బాండ్స్ విషయంలో వచ్చేసరికి అవి గవర్నమెంట్ బాండ్స్ పిఎస్యూస్ కాబట్టి దాని వెనక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మంచి అవెన్యూ టు క్రియేట్ సమ్ ఫండ్స్ ఫ్లో ఫర్ యువర్ లైఫ్. అది మీరు ఇన్వెస్ట్ చేసుకొని అది పెడితే కంటిన్యూస్గా మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా వాళ్ళు పే చేస్తారు, అంటే పీరియాడికల్గా. అది 1 year అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాళ్ళు ముందు చేసిన ప్రకారం, వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం ఉంటుంది. అది లాంగ్ పీరియడ్కి ఉంటుంది. ఆ పిఎస్యు బాండ్స్లో బ్యాంక్ ఎఫ్డీస్ కంటే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్. మంచి రిటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
సో థ్యాంక్ యూ ఫక్రుద్దీన్ గారు. గవర్నమెంట్ స్కీమ్స్ పైన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగానే మీకు కూడా అవసరం పడుతుంది. ప్రభుత్వ స్కీమ్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఒక్క వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ప్రభుత్వ స్కీమ్ల గురించి తెలియకపోతే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. అండ్ ఇలాంటి ఇంకా కంటెంట్ మీరు ఒకవేళ కావాలి అంటే మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. Thank you.